ఎరా ఏటి చేస్తున్నావురా? పచ్చకామలు ఏమైనా వచ్చాయా? పచ్చకామలు కాదురా, జనాల్ని హిప్పోపోటమస్ చేస్తున్నాను. హిప్పోపోటమస్ ఏంట్రా? ఒరే అది హిప్నోటైజ్ రా. అయినా ఇప్పుడు అదెందుకు చేస్తున్నావురా? మనం ఎరైటీ ఐడియాలతో వీడియోలు చేస్తున్నాము. ఎక్కడా లేని కంటెంట్ ని యూట్యూబ్ లో పెడుతున్నాము. ఏ ఒక్కడికి నష్టం కలిగేలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయము. అయినా సరే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. అందుకే వశీకరణం చేసి వీడియోకి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయబెడుతున్నాను. ఏమండి, మా మధు గారు చెప్పింది నిజమే కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, డైలాగ్ నచ్చితే కామెంట్ చేయండి, మీకు నవ్వు వస్తే ఒక 10 మందికి షేర్ కూడా చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి. ఈ పూరి సిరీస్ అదిరిపోద్ది, మీరే చూస్తారు కదా. ఓరా బాబు, నువ్వు పళ్ళు అలా తెప్పకరా బాబు, నా పళ్ళు తిరిగిపోతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత నేల కొరిగిన తన 100 మంది కుమారులను చూసిన గాంధారి యాదవ వంశమంతా అంతరించిపోవాలని శపించింది. యాదవ వంశంలో మిగిలిన ఆఖరి పురుషులే బలరాముడు, శ్రీకృష్ణుడు. బలరామ అవతారం తనువు నుంచి ఆదిశేషువు బయటికి రావడం చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకుంటాడు. అంతలోనే జర అనే ఒక బోయవాడు శ్రీకృష్ణుడి కాలును చూసి జింక అని పొరబడి బాణాన్ని సంధిస్తాడు. తన బాణం శ్రీకృష్ణ పరమాత్ముడికి తగిలిందని తెలుసుకున్న జర తీవ్ర శోకానికి గురవుతాడు. అది తన తప్పిదం కాదని, పూర్వజన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలోనే రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురవుతాడు. తన అవతారం చాలించిన వెంటనే తన దేహానికి దహన సంస్కరణలు చేయాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దహనం చేస్తాడు. శరీరం అంతా కాలి బూడిదవుతుంది, కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు. అది నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలా కనిపిస్తుంది. దానినే ఇప్పుడు పిలువబడే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియని అర్జునుడికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి ఒక వేప దొంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తాడు. అలా ద్వారకా నుండి బయలుదేరిన ఆ బ్రహ్మ పదార్థం పూరీ నగరానికి వచ్చి చేరింది. ఈరోజు ఎలాగైనా అమ్మతో పూరి వండించాలి. అమ్మా అమ్మా, ఎక్కడ ఉన్నావే? స్వామి, నీ దగ్గరికే వస్తున్నాను. ప్రయాణం బాగా సాగేలాగా చూడు స్వామి. అసలే ఈ మధ్య తొక్కిసలాట్లో చాలా మంది చనిపోతున్నారు. నాకు, నా కుటుంబానికి, నాతో వచ్చే వాళ్ళకి ఏం జరగకుండా నువ్వే చూసుకోవాలి. జై జగన్నాథ. అమ్మా, ఏట్రా పొద్దు పొద్దున్నే అరుపులు? ఈ రోజు నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టాలి. ఏం హెల్ప్? పూరి కావాలి నాకు. నీ మొక్కం, ఈ రోజు మనం వెళ్ళేదే. ఏంటి నానా, ఏం కావాలమ్మా? ఎంత ముద్దు చేస్తున్నాడేటి? మనము ముద్దుగానే అడుగుదాం. నాన్నగారు, పూలి కావాలండి. పూలి కావాలా నాన్న? మీ అమ్మ నేను అక్కడికే వెళ్తున్నావు, నువ్వు కూడా రా, బయలుదేరదాం. అవునా నాన్నగారు? ఒక్క నిమిషమే, లాల పోసుకొని వచ్చేస్తాను. అక్కర్లేదు నాన్న, తొందరగా లేచిపోయావు కదా, దారిలో రెడీ అవ్వచ్చులే, పద. దారిలో ఎలా రెడీ అవుతావు నాన్నగారు? అవ్వచ్చు నాన్న, పద చెప్తాను. నిజమేలే, మా నాన్న తీసుకెళ్తానడమే ఎక్కువ. మళ్ళీ మనసు మారితే పూలి కూడా మిస్ అయిపోతాయి. నాన్నగారు పదండి. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏమే, తాళాలు గట్రా గట్టిగా ఇయ్యు. నాన్నగారు, ఈ రోజు మీరు ఎందుకింత ఆహ్లాదకరంగా ఉన్నారు? సడన్ గా ఎందుకు పూలి యాత్ర? పూరి యాత్ర ఏట్రా? అదే పూలి తినిపించడానికి తీసుకెళ్తున్నారు కదా, అందుకే పూలి యాత్ర అన్నాను. నీకెందురనన్నా ఈ రోజు పూరి తినాలనిపించింది? అంటే రాత్రి పబ్బున్నాను కదా, అప్పుడు కళ్ళలోకి వచ్చింది నాన్నగారు. మరి నీ కళలు నెరవేర్చడమే కదరా నా పని.
నాన్నగారు మీరు మరీ అంత సడన్ గా మంచోళ్ళ మారిపోకండి, కళ్ళు తడైపోతున్నాయి నాకు. అవి బండి స్పీడ్ గా వెళ్ళటం వల్ల వచ్చిన నీళ్లు కదా నాన్న. అది ఎడం కన్నుకి, కుడి కన్ను నుంచి నిజంగానే లోపల నుంచి వస్తున్నాయి. ఏంటి పూరీకే? 450 ఎపిసోడ్లు చూసిన వాళ్ళకి అర్థమవుద్ది నా బాధ. రే ఏంట్రా ఈ నీళ్లు మొఖం మీద పడుతున్నాయి నాకు. అవి పూరి నీళ్ళే అమ్మా. కొంచెం దాచుకున్నానా, చట్నీ గట్టిగా ఉంటే కలుపుకోవచ్చు. అవును నాన్నగారు, మనం ఇప్పుడు పూలి ఎక్కడ తినబోతున్నాం? ఎందుకు నాన్న గాబరా, చూస్తావుగా. ఇదేటిది, మా అమ్మ నాన్న ఏదైనా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారట నాకు. సడన్ గా ఇంటికి తాళాలు వేసి మరీ పట్టుకెళ్ళిపోతున్నారు. ఏటై ఉంటది ప్లాన్? తిను నాన్న, నీకే పూరి. ఆ పొంగిన పూరికి ఇలా బుస్సని బొక్కెట్టు. నాన్నగారు బొక్కెట్రా, నీకేరా. హార్లీ డేవిడ్సన్ మీద నా కొడుకు. నా కొడుకు ఫస్ట్ రౌండ్ నన్ను ఎక్కించుకునే వేస్తాడు. అమ్మా, ఈ బండి మీద నువ్వు సూట్ అవ్వే. అందమైన అమ్మాయిలు ఎక్కితేనే దీనికి వాల్యూ. కరెక్ట్ గా చెప్పావు నాన్న. దేవుడా దేవుడా దేవుడా, ఇది నిజమయ్యేలా చెయ్యి దేవుడా. చేస్తావు అనుకో, నీ గుడి చుట్టూ హార్లీ డేవిడ్సన్ బండి వేసుకుని 150 ప్రదక్షిణాలు కొట్టేస్తాను. నాన్నకు ప్రేమతో, నాన్నకి ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నాన్న ఏంటి నాన్న ఇది? పాట నాన్నగారు. ఈ పాటకి రోజుకు 10-15 సార్లు నేను వినకపోతే నాకు రోజు గడవదు నాన్నగారు. ఎప్పుడైనా అలా అమ్మ పాట విన్నావేంట్రా? దీని నెక్స్ట్ పాట అదేనే. ఇదేంటి ఇది తీసుకొస్తున్నారు? నాన్నగారు రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చామండి? మరి పూరి తినడానికి వెళ్ళాలి కదా నాన్న. ఏటి, ఈ ఊర్లో కాదా, వేరే ఊరెళ్ళి మరి పూరి తినేస్తున్నావా? అమ్మా, ఏడు జరుగుతుంది ఇక్కడ? నేను ఇంకా కళ్ళలోనే ఉన్నానా? లేపే, నన్ను కళ్ళ నుంచి లేపు 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 లేపు. రే మధు, ఎందుకు అలా కొట్టేసుకుంటున్నావు? ఇది కళ కాదా? అనవసరంగా కొట్టేసుకున్నాను, గోబోసిపోయింది. అమ్మా అమ్మా, ఏడు జరుగుతుంది? వేరే ఊరెళ్ళి పూరి తిండవేటే? ఏమోరా, అంత మీ నాన్నగారు ప్లానే, నాకేం తెలీదు. అతను రమ్మన్నారు, వస్తున్నాను అంతే. ఎంత మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను. నాన్నగారు, మనం నిజంగానే వేరే ఊరెళ్ళి పూలి తింటున్నావా? నీకు సడన్ గా పూరి ఎందుకు తినాలనిపించింది నాన్న? రాత్రి కల్లోకి వచ్చింది నాన్నగారు. మరి నీ కలలు తీర్చడమే కదరా నా బాధ్యత. తీసుకో నాన్న వేడి పూరి, బుస్సన్ బొక్కెట్టు. ల్యాంబర్గినీ మీద నా కొడుకు. నా కొడుకు నన్ను ఎక్కించుకునే ఫస్ట్ రౌండ్ కొడతాడు. అమ్మా, ఈ కార్ లేడీస్ కే బాగుంటది, యాంటీస్ కాదు. కరెక్ట్ గా చెప్పావు నాన్న. నాకేదో డౌట్ ఉంది. ఇన్నాళ్ళు పోగేసిన డబ్బులన్నీ ఎక్కడో దాచి వేరే ఊరు తీసుకెళ్లి నీకు విలువలు తెలియడానికి ఇన్నాళ్ళు ఇలా పెంచాం. మనమేం పేదవాళ్ళం కాదు, తీసుకు ఈ డబ్బులన్నీ నీకైనా ఇచ్చేస్తారు కావాలా? దేవుడా, ఎలాగైనా ఇది జరిగేటట్టు చూడు దేవుడా. జరిగితే ల్యాంబోర్గిని వేసుకుని నీ గుడి చుట్టూ 150 రౌండ్లు కొట్టేస్తాను. వచ్చారా? వీళ్ళందరూ ఏంటి ఇక్కడ? నాన్నగారు, వీళ్ళందరూ ఏంటండి ఇక్కడ? మరి నీకు ఇస్తున్న సర్ప్రైజ్ ని వీళ్ళందరూ చూడాలి కదా నాన్న. అదే పూరి సర్ప్రైజు. సూపర్ ప్లాన్ చేశారు నాన్నగారు. సార్, గురుగారు, ఎస్ ఇవ్వనా? అందరు సీట్లు ఒక దగ్గర అమ్మారే. పదనా వెళ్దాం. అర్థమైంది. వెళ్ళేటప్పుడు వీళ్ళతో స్లీపర్, రిటర్న్ వచ్చేటప్పుడు పదనానా. ఇద్దరు ఇలా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో. లేకపోతే అతని మీద వీడు, వీడి మీద అతను. చచ్చిపోయి వాళ్ళమ్మా వీళ్ళిద్దరి మధ్యలో. యారా, ఈసారైనా పూరీకే వెళ్తున్నాం అని క్లారిటీ ఉందా, లేదా మళ్ళీ ఏ ఊటీకో ఘాటీకో అని కళ్ళకంటున్నావా? ఊటీ పూరి కోసమే వెళ్తున్నామని ఫుల్ క్లారిటీ ఉంది. పొంగిన పూరికి బుస్ అని బొక్కెట్టాక మా నాన్నిచ్చే సర్ప్రైజ్ కి ఈ బుడతగాడికి అని ఫిట్స్ వచ్చేద్ది. బల్లిగాడు గోడకు బల్లిలాగా అని ఉండిపోతాడు. ఇంకి మేక్గాడు ఆ మేకును గోడకేసి గిప్ 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 అని గుద్దిసుకుంటాడు.
అప్పుడప్పుడు వీడికి ఏటి కరుతుందో అర్థం కాదురా. వీడి యాక్షన్ కన్నా ఓవర్ యాక్షన్ ముందొచ్చేద్ది. ఎక్కే ట్రైన్ ఎక్కే. సుబ్బారావు గారు, మీరు పైకి ఎక్కలేరన్నారు కాబట్టి మీకు మీ మిస్సెస్కి కింద పెట్టు. గురుగారు, మీది మీ మిస్సెస్ది ఆ పక్క బెర్త్, నాది మా భాగ్యాంది సైడ్ బెర్తలు. మల్లేశ్వరరావు గారు, మల్లికార్జునరావు గారు, మీ ఫ్యామిలీ ఏమో పక్కవే. మొత్తం పెద్దవాళ్ళందరికీ కిందనే వచ్చినట్టు చూసుకున్నాడు నాన్న. నేను యూత్ కదా, అందుకే సైడ్ అప్పరు. కాదు ఎక్కగలరా? ఏం మాట్లాడుతున్నారు నాన్న, ఏం మాట్లాడుతున్నారు? ఒక్క అడిగేసి ఆంజనేయుల్లో దూకుతాను పైకి. గురుగారు, టికెట్లో ఒకటి ఎక్స్ట్రా ఉందండి, ఎవరికి? ఆ టికెట్ అదిగొండ్రు నాన్న, వస్తుందా అమ్మాయి? కోమలి, వీడు భలే ప్లాన్ చేసుకున్నాడు రా ట్రిప్ ని. మాదంటే ఎమ్మెల్యే మనవరాలు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల వేరే స్టేట్ కి పంపించరు. బల్లిగాడ్ అంటే క్రిస్టియన్, రాకూడదు. మరి నీకేటైందిరా? తప్పని పిలుచుకోవాల్సింది కదా. పిలిచానురా. లాస్ట్ టైం తీర్థయాత్రలో వన్య మాస్టర్ చేసిన కనికారానికి వాళ్ళ నాన్న ఈసారి రానురా బాబు అన్నాడు. అయితే ఈసారి ఈడే అదృష్టవంతుడు అన్నమాట. కాదండి గురువుగారు, ఒకసారి ఇలా రండి పక్కకి. ఏటి సార్, ఏటి లోటైంది మీకు? ఇలా రండి. ఏంటి చెప్పండి. కాదండి, వాళ్ళకి మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని తెలుసు కదా, మళ్ళీ వాళ్ళెందుకు పిలిచారు? సార్, గురుగారు, మీ సుపుత్రుడు వాళ్ళ సుపుత్రిక మధ్యలో ఏదో జడ్జినెక్కడ జనారని నడుస్తుందని వీధిలో అందరితో వైరం పెట్టించుకోలేం కదండి. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసికట్టుగానే వెళ్ళాలి, కలిసికట్టుగానే రావాలి. ఇంకా మనం అందరం ఒకే వీధిలో ఉండి ఎందుకు? అలా కాదండి, మొన్నే పెద్ద విషయం అయింది, అందుకే అడుగుతున్నాను. పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్దామని వాళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? నాకు ఖాళీ లేదండి. మీరు బయలుదేరదామని చెప్పిన రోజే నాకు కొంచెం పని ఉంది. మా అమ్మాయి ఇంట్లోనే ఉంటది గాని. మరి ఇంకేటండి ఆలోచిస్తున్నారు? మీ అమ్మాయినైనా పంపించండి, మా ఆవిడ ఉంది కదా, అమ్మలా చూసుకుంటది. సార్, మా నాన్నగారు పంపించరు. ఎందుకంటే ఆ ట్రిప్ కి మధు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు కదా. మాకు వాళ్ళకి టర్మ్స్ అంత బాలేవు సార్. మరి అమ్మాయి అలా చెప్పినా సరే ఎందుకండి తీసుకొచ్చారు? మీరు ఆగండి సార్, నన్ను కంటిన్యూ చేయనివ్వండి. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? నలుగురిలో అవాస్పాలు అయిపోతాడని కూతుర్ని లోపల తీసుకెళ్లి తలిపేసుకున్నాడు అతను. అంతేగాని నిన్ను చూసా నన్ను చూసా భయపడి కాదు. రేయ్, మీరు మగాళ్ళరా, ఎంతమందో తిరిగినా లోకం బానే చూస్తుంది, కానీ ఆడపిల్లల పరిస్థితి అలా కాదురా. మీ సరదాల్ని వాళ్ళ ఇళ్ల వరకు తీసుకెళ్ళకండి. మీ వల్ల 10 మందిలోని ఆ అమ్మాయిలు అల్లరిపాలైపోతారు. ఆ అబ్బాయి ఎలాంటోడైనా వాళ్ళ నాన్నగారు మాత్రం చాలా మంచోళ్ళని నాకు ఆ రోజే అర్థమైందండి. ఆ అబ్బాయి ఒక్కడే ఉంటే మా కూతుర్ని అసలు పంపించను. పక్కనే వాళ్ళ నాన్నగారు ఉంటే నాకు ఎటువంటి భయం ఉండదు. అంతేకాకుండా పంపిస్తున్నప్పుడు మీ మీద నమ్మకం ఉంచి పంపిస్తున్నానండి. మీ ఆవిడ గారిని ఎలా అయితే మా కూతురు తల్లి స్థానంలో ఉంచారో, మీరు కూడా ఈ ట్రిప్ అంతా నా కూతురికి తండ్రి స్థానంలో ఉండాలి. ఆ కోతిగాడు ఈ ట్రిప్ లో నా కూతురు మీద కన్నేసిన, నా కూతురు జోలికి వచ్చినా నేను ఎలా అయితే రియాక్ట్ అవుతానో మీరు కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి. నేనుంటే ఆడికి ఎలా తోలు తీసేస్తానో మీరు కూడా అలాగే ఆడికి తోలు తీసేయాలి. ఎప్పటికప్పుడు నా కూతురు ఎలా ఉందో నాకు అప్డేట్ అవ్వాలి. సార్, గురువుగారు, కావును మీకు ముందే చెప్పేస్తున్నాను, మీరు ఆ మధుగాడికి ఎలా తండ్రో ఈ ట్రిప్ అయినంత వరకు నేను ఆ కోమలి పాపకి అలాగే తండ్రి రమ్మారి. మీ మధుగాడి చూపు గాని, గాలి గాని, చెయ్యి గాని మా పాప వైపు వచ్చిందనుకో ఈ వన్య మాస్టర్ వీర తాండవం చూస్తారమ్మారి. మీకు ముందే చెప్పేస్తున్నాను. మీకు ఆల్ రైట్స్ ఇచ్చేస్తున్నాను సార్. ఎక్కడైనా సంతకం పెట్టాలంటే చెప్పండి, పెట్టేస్తాను. ఆడిని మీరు ఏం చేస్తారో చేసుకోండి. థ్యాంక్స్ సార్. ఈ మాత్రం సపోర్ట్ మీ వైపు నుంచి ఉంటే చాలు, చెలరైపోతాను. మల్లికార్జునరావు గారు, ఏటిలిద్దరూ కొమ్మక్కైపోతున్నారా? ఈసారి ఎవరి డబ్బులు ఆలవే అనుకున్నాం కదండి, ఇంకా కొమ్మక్కయ్య ఏడు లాభం? ఏమో, మధ్యలో వచ్చి ఏదో ఒకటి చెప్పి నొక్కేస్తారేమో. అయ్యి ఉండొచ్చు అంటారా? వచ్చారు. మీరు మారేటరు నానా, ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే మొఖాల్లో మొఖాలు ఎట్టుకోవడం మొదలెట్టారు. ఏటుందమ్మారే మీ దగ్గర దోచేయడానికి పెద్ద కోహనూరు డైమండ్? మీ గురించి కాదులేండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు తెలియదేటరు నానా, నాకు తెలీదా మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? నానా కోమలి, ఇలా రానా నానా? వచ్చావా? వచ్చాను సార్. సారేటర్ నానా, సారేటి మీ నాన్నగారు చెప్పారు కదా ఈ ట్రిప్ అయినంత వరకు నేనే మీ నాన్నని, నాన్న అని ప్రేమగా పిల్లరా నానా. మీ అమ్మాయిది నల్ల భాగ్యం, ఇలా రా.
ఇదిగో నీ కూతురు మనకి 4 రోజులకి మనకి పెద్ద పుల్ల పుట్టిందిరా నాన్న. జాగ్రత్త పెంచుకోవాలి. దుష్ట శక్తులు ఏమైనా దగ్గరికి వచ్చాయనుకో దవడ మీద గట్టికిచ్చి. మీ నాన్నగారు ఏరమ్మా? అతను రాలేదా ఆంటీ? అంటుకులు గడ్డ రాలేదా? సూపర్. రే మధు, పొద్దు నుంచి బ్రష్ లేదు, స్నానం లేదు, మొహం కడుక్కోలేదు. ఎల్లవన్నీ చేసుకునిరా. ఎక్కడా? ట్రైన్ లోనే. నేను చేయను, ఎలాగో ఊరెళ్ళిపోతున్నాం కదా, అక్కడ చేస్తానులే డైరెక్ట్ గానే. అంతవరకు ఇలా పాసమొహం వేసుకుని కూర్చుంటావా? బోల్డ్ మంది చేస్తున్నారు. ఎల్లో. సర్లే, ఇంత సర్ప్రైజ్ ఇస్తున్నప్పుడు చెప్పిన మాట చేయకపోతే ఎలాగా? మీరు చెప్పినట్టే చేస్తాను నాన్నగారు. సార్, ఏటైందిరా నాన్న? ఏటైంది? ఓసారి అటు చూడండి సార్. ఆహా, ఎవడేసాడు నాన్న ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్? ఈ ఆర్ట్ వేసినోడికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మరి. ఏట్రా నాన్న, ఎప్పుడు చూడండి ఆర్ట్ ట్రైన్లో చూసేసరికి భయం వేసిందా? ఈ మధ్యన ప్రయాణికుల కంపార్ట్మెంట్లో నడుస్తుంటే ఊసిపోవట్లేదని కిందన ఇలాంటి ఆటలు వేస్తున్నారా మరి. నడిచేటప్పుడు కిందకు చూసి నడచ్చని. మీరు ముసలోళ్ళు అయిపోతున్నారు సార్, కొంచెం కళ్ళు క్లారిటీ పెట్టుకొని చూడండి. ఎవడరా నాన్న ముసలాడు? ఎవడు ముసలాడు? యంగ్ యూత్ ఎక్కడ? ఈ యంగ్ యూత్ కి అందరూ మూతులతో ఊసిన గుట్టకాలు పెయింటింగ్ లా కనిపిస్తున్నాయి మరి. ఇవి గుట్కా ఉమ్ములా? అయినా ఎవడరా నాన్న ఎంత అందం కూసాడు? ఇది ఒక్కడే వేసిన ఆట కాదులేండి. అయినా నేను ఇప్పుడు ఎలాగెళ్ళాలి సార్ బాత్రూమ్ వరకు? అయినా చెప్పులు వేసుకున్నావు కదరా నాన్న, ఇంకెట్ నీకు నొప్పి? నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది కదా. సార్ ఎందుకో నాకు భయం వేస్తుంది సార్ ఈ ట్రైన్ లోని. నువ్వు మరిండ్రా నాన్న, నేను ముందు వెళ్తుంటాను, నా వెనకాల నడుచుకుని వచ్చి చెప్తాను. మనల్ని ఏమడం మరి ఆపేది. మై నేమ్ ఇస్ స్కై సార్. మై నేమ్ ఇస్ గుట్కారా నాన్న. మీ బుర్ర మీద ఉంది, ముట్టించుకోండి. పదండి, నాతో పాటు లైన్లో నిలబడదురు. ఇంకా నయ్యం, నా బుర్ర మీద వేసి లేదు. గురువుగారు, పట్టపురం మీద దెబ్బలు తగిలిందే ఏంటి? బుర్ర మీద అనొచ్చు కదరా నాన్న, పర్టికులర్ గా పట్టపురం మీద తగిలింది అనాలా? తప్పు అయిపోయింది గురువుగారు. ఏడు దెబ్బలు తగిలిందే ఏంటి? ఉండరు నాన్న. మరి అదేటండి రక్తం తోడకుండా అలగొదిలేశారు? అంటే నా దగ్గర ఏటి లేదురా నాన్న తొట్టడానికి. ఏటి బాబు, తువ్వలు వేసుకొని వెనకాల నుంచాను. సాటి మనిషి సాయం చేయడం తెలీదా? ఉండండి, నా అక్కడ కచ్చిపోయి ఉంది. ఎవరికైనా సాయం చేయాలి కానీ అలా చూస్తూ నుంచిపోతారా? ఉండండి, నేను తుడుతాను. తుడిసిరా నాన్న, నీటికి తుడిసి. గురువు గారు, దెబ్బ ఏటి కనపడలేదేటి? దెబ్బను కూడా తుడుస్తున్నట్టున్నారు నాన్న. అయితే సూపర్ నువ్వు. ఇది మామూలు కచ్చిఫ్లా లేదు, మహిమ గల కచ్చిఫ్. దీని గట్ట నువ్వు ఉతికికుండా ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి పూజించే. దెబ్బను తుడిసిందా నా కచ్చిపో? దీనికి అంత పవర్ ఉందా? ఉండరు నాన్న, ఎక్కడ పడికి? పడిన మొన్న మా ఆవిడ దెబ్బతే ఉంది మొహం మీద. దీంతో వెళ్ళి తుడిసేస్తాను. సూపర్ అమ్మారి, ఎల్లు తుడిసి మీ ఆవిడకి వెళ్ళి. సద్గురువులు ఇలాంటి గురువుల దగ్గర నేర్చుకోలేదేనా? ఏటండి, ఏటి తెచ్చారేంటి తినడానికి? ఓ పిండి తెచ్చామండి. మీరండి? చపాతీలే. మీరేటి తెచ్చారండి సరదాగా? నిమ్మకాయ పులిహోర తాలింపు పెట్టి తెచ్చానండి. మాది వెజ్ బిర్యానీ సరదాగా. మా సావిత్రి సానుకూలంగా శంషా తిప్పిందంటే ట్రైన్ మొత్తం గుమగుమలే సరదాగా. చూసారా వాళ్ళ ఆవిడ్ని ఎలా పొగుతున్నాడు అతను? ఏంటి ఇప్పుడు నేను కూడా నేను పొగడాలా? అడిగి పొగిడించుకోవడం కాదు, అడగకుండానే పొగడాలి. డాడే, ఇప్పుడే గూగుల్లో కూడా చూసాను, పూరి జగన్నాథుడి విగ్రహాలు ఏంటాడే అలా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు మనం చూసే దేవుడి విగ్రహాల్లో లేవేటి? అది పెద్ద కథరా మహేష్. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి కల్లోకి జగన్నాథుడు వచ్చి, అసలు జగన్నాథుడు అంటే కృష్ణయ్యరా. ఓ కృష్ణుడా? ఆ జగన్నాథుడు రాజు కల్లోకి వచ్చి బాలభద్రుడు సుభద్ర సమేత జగన్నాథుడి విగ్రహాలను దేవదార వృక్షాల కల్పతో తయారు చేయాలని, అలా తయారైన విగ్రహాలకు ఆలయం నిర్మించి అందులో పూజలు చెయ్యాలని ఆ జగన్నాథుడు కల్లోకి వచ్చి చెప్పాడ్రా. అప్పుడేమో ఇంద్రద్యుమ్నుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆ విగ్రహాల తయారీ పనిని వెంటనే మొదలు పెట్టమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ఎవరు అంకుల్? విశ్వకర్మ అనే అతను కూడా ఒక దేవుడేరా. దేవతలందరికీ ఆయనే ఒక శిల్పి, ఓ వడ్రంగి, ఓ కుమ్మరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడు. నీ భాషలో చెప్పాలంటే దేవతలకు ఒక ఆర్కిటెక్ట్.
దేవతలకు కావలసిన నక్షత్రాలైనా, ఆయుధాలైనా, ఆలయాలైనా లేక నగరాలైనా దేనినైనా ఆయనే నిర్మించగలడు. ఓహో, అయితే ఆ విశ్వకర్మ ఇంద్రద్యుమ్నుడికి ఒక షరతు పెట్టాడు. ఏ టంకులది? తను ఆ విగ్రహాలను చెక్కినంత వరకు తను పనిచేస్తున్నటువంటి ఆ గది తలుపులను ఎవ్వరూ తెరవకూడదని చెప్పి షరతు పెట్టాడు. రోజులు గడుస్తున్నాయి గాని ఆ విశ్వకర్మ నుంచి ఆ రాజుకి ఎటువంటి సందేశము లేదు. ఆత్రం ఆపుకోలేని ఆ రాజు లోపల విశ్వకర్మ నిజంగానే పనిచేస్తున్నాడా లేక కాలక్షేపం చేస్తున్నాడా అని డౌట్ వచ్చి ఆ తలుపులు తెరిచేస్తాడు. అంతే, ఇంకేముంది, వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతాడు. తను ఎక్కడ దాకా అయితే చెక్కాడో అక్కడ వరకు ఆ విగ్రహం పనులు అలా ఆగిపోతాయి. అవే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు. ఓహో, సగం వరకే చెక్కిన విగ్రహాలు అవి. అంకుల్, మరి మళ్ళీ విశ్వకర్మ తిరిగి రాలేదా? ఒరే, అతను ఏమైనా ఊర్లో శిల్పి అనుకున్నారా? దేవశిల్పిరా, ఊరికే పెట్టుంటాడు అనుకున్నారా? షరతులు పెట్టారంటే పాటించాలి. ఆ రాజు పాటించలేదు, దానికి ఇంకేం చేయగలరు? అప్పటి ఋషులు మునులు ఆ సగం పూర్తయిన విగ్రహాలనే పూర్ణ విగ్రహాలుగా పరిగణించి పూజలు మొదలెట్టేశారు. చెప్పండి రా అందరూ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. నా ముందున్నాడేటర్ నానా కసా కసా కొట్టుకానే వెళ్తాడు. ఎక్కడ వస్తాడంటావు దీన్ని నానా? ఎక్కడ వస్తారో నానా కొట్టుకానే? ఏమంటున్నారో నానా? ఈడేటంటున్నాడు? ఏదో బాస్ మాట్లాడుతున్నాడు సార్, అర్థం కావట్లేదు. ఇదేమి ట్రైన్ రా నానా? ట్రైన్ లోకి ఎక్కుతున్నప్పుడే టీటీ ఏమైనా ప్రతి ఒక్కడికి గుట్కా ప్యాకెట్ ఇచ్చి పంపించాడా ఏంటి? బఠానీలు నవ్వులు ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ కడుక్కోవాలి? మీరు ముందు సింక్ కడిగేసి తర్వాత మీ బుర్ర కడిగేసుకోండి సార్. నువ్వు ముందు చేసిరా నానా, నాకేట అంత వచ్చిండే. ముందు మీరే నించున్నారు, మీరే చేసుకోండి. తప్పదంటావా? అమ్మయ్య, నేను వెనకాల నించున్నాను కాబట్టి సింక్ నీట్గానే ఉంది, లేకపోతే అయిపోదు. నానా టిఫిన్లు స్టార్ట్ చేద్దామా? సార్ గురుగారు, మీ బుర్ర మీద బొక్క ఏంటండి? మళ్ళీ ఎవడు వస్తాడు నానా? సార్ నా పేరు మూన్ సార్. నా పేరు ఎర్త్ సార్. నా పేరు ప్లూటో. సార్ గురుగారు, ఏటి మళ్ళీ దెబ్బతవలసిందా? ఏది బుర్రలు కొంతాను చెప్తాను. నానా, నువ్వు ఈ ట్రైన్ లో ఉన్నంత వరకు నా మీద ఎన్నిసార్లు ఉమ్ము పడినా నేను సేఫేరా నానా? ఉమ్మేటండి? అదేరా నానా, నా మీద ఎన్నిసార్లు దెబ్బలు పడినా నేను సేఫ్ అంటున్నానా? మరి మీ దెబ్బలు తుడిసాక తెలిసిందండి, ఈ దెబ్బలు తుడిసే ఖర్చు పనే. దాయిరా నానా, బాగా దాయి ఉండండి సార్, నేను వెళ్ళి బుర్ర కడుక్కొని వస్తాను. ఈ గ్యాప్ లో ఇంకోటి దూరిసాడా? సార్ మళ్ళీ వచ్చారేంటి? మళ్ళీ చూసారా? బ్రహ్మాండమైన ట్రైన్ ఎక్కాం కదా, ఇలాగే ఉండదు పరిస్థితి. మళ్ళీ సింక్ కొడుకోవాలా? రారా మధు, వచ్చేసావా? ప్లేట్ పట్టుకో, టిఫిన్ చేస్తూ గాని. అదేటే, పూరి కోసమే కదా వెళ్తున్నా, మళ్ళీ టిఫిన్ అంటావేటి? పూరికి వెళ్ళాక పూరి తిందులే నాన్న, అందాక ఆకలితో ఎందుకు ఉన్నాడు, ముందు తిను. అలాగే నాన్నగారు. ఎందుకు ఏంటెందుకు? ఎందుకు నా మీద ఇంత ప్రేమ మీ అందరికి? నీ మీద ప్రేమ దోమేం కాదు. మా నాన్నగారు నాకు ఇచ్చే సర్ప్రైజ్ చూడడానికి మీరందరూ చూడడానికి వస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు, ఇంకా ఎందుకు నాన్నగారు నాకు పూరి తినిపించడానికే తీసుకెళ్తున్నాను స్టోరీ చెప్తున్నారు? నాకేదో పెద్ద సర్ప్రైజ్ అవ్వడానికే కదా తీసుకెళ్తున్నారు, అదేటో చెప్పేయండి నాన్నగారు, చెప్పేయండి. ఏట్రా అలా చూస్తున్నారు? మేమేం మాట్లాడుకుంటున్నాం మీకు అర్థం కావట్లేదా? ప్రేమానురాగాలు నిండిన తండ్రి కొడుకుల కాన్వర్జేషన్ ఇలాగే ఉంటుందిరా, మీకు అర్థం కాదులేండి అది. ఒరే, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు అన్నావు కదరా నీకు? తెలుసురా, మా నాన్నగారు మీకు కూడా అదే చెప్పుంటారు కదా. నా కొడుక్కి పూరి ఇప్పించడానికి తీసుకెళ్తానని చెప్పి మీ అందరికి టికెట్లు వేసి మరి తీసుకొచ్చారు. ఫూల్స్, మీరు అందరూ అది నమ్మేశారు. ఎంతప్పటి నుంచి చూస్తున్నానరా మా నాన్నగారిని.
పలానాది కావాలి నాన్నగారు అని అడిగితే యా అది లేకపోతే ఉండలేవేటే అని అన్నారే గాని ఎప్పుడు పదనాన్న అని తీసుకొచ్చింది లేదు. ఇప్పుడు ఇంత సడన్ గా పెదనాన్నలు కూడా తీసుకొచ్చారు. పెదనాన్నలు ఎవర్రా? మీ నాన్నలేరా? చెప్పేయండి నాన్నగారు, ఇంకెందుకు లేటు, ఆ సర్ప్రైజ్ ఏంటో ఇక్కడే చెప్పేయండి, నాకు ఆనందంగా ముద్ద దిగుతుంది. ఏమండి వాడికి ఇప్పుడైనా చెప్పేయండి, లేకపోతే వాడు ఏవేవో కళ్ళు కానీ పిచ్చోడైపోతాడు పాపం. వాట్ మమ్మీ, వాట్ హ్యాపెన్? మా నాన్న సర్ప్రైజ్ ఈ అని ఫిక్స్ వచ్చేస్తా. ఎరా బుడతా, ఫిట్స్ వచ్చిందా నీకు? నవ్వి నవ్వి వచ్చేలాగుందిరా. బల్లిగాడు గోడకు బల్లిలాగా అని ఉండిపోతాడు. ఒరే బల్లి, ట్రైన్కి బల్లిలాగా ఎతికిపోరా. ఇంకా సేపు నవ్వితే అలాగే అయిపోతానేమోనరా. ఆ మేకుని గోడకేసి తీసుకుంటాడు. ఒరే మామ, నువ్వు చెప్పినట్టు అవుతుందిరా. రే ఏట్రా యాసాలా మీకు? ఒరే మధు, ఏటమ్మా మనం వెళ్తుంది పూరికేరా. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి, తెల్ల చొక్క నీళ్ళ మందులు వేసి ఉతికినట్టు ఉండాలి. నాన్నగారు పూరి తినాలని ఉంది నాన్నగారు అని చెప్పగానే వేరే ఊరు తీసుకెళ్ళిపోయి పూరి తినిపించేస్తారా? ఇతను ఏమన్నా ఫుడ్ బ్లాగ్ రేటే. ఒరే మధుగా, మనం వెళ్ళేది పూరి తినడానికి కాదురా, పూరి అనే ఊరికి రా సరదాగా. ఆ పూరి అనే ఊర్లో పూరి జగన్నాథుడి గుడికి వెళ్తున్నావురా. నువ్వేటనుకున్నావు, తినే పూరి అనే అనుభవం ఉంటావు సరదాగా. శ్రీ పూరి జగన్నాథుడికి, శ్రీ మధుసూదన్ రావుకి, మధుసూదన్ రావు వాళ్ళ నాన్నగారికి, పూరి కంటే పూరి తినడానికి అనుకున్న ఈ సారగారి మేక బుర్రకి అంచేత ఆడియన్స్లారా, పూరి క్షేత్ర ప్రయాణికులారా, పూరి అంటే తినే పూరి కాదు ఊరని తెలుసుకున్న మధుగాడి కోసం చిన్న బీటు. నువ్వు తొక్కవయ్యా హార్మోని, ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మీ నాన్న సర్ప్రైజు, ఆ ప్రైజు ఈ ప్రైజు ఇస్తానంటే నువ్వు ఎట్టానన్నావు మామా. ఇలా పెద్ద బీట్ కొట్టండి రా. నీకు పూరీలు కావాలా మామా, నీకు పూరీలు కావాలా మామా, మీ నాన్నారు నీకు సర్ప్రైజు ఇస్తానంటే నువ్వు ఎట్టానన్నావు మామా. బుస్సుమని బొక్కెట్టు మామా. ఆపండిరా గెంతులు, ట్రైన్లో గాలేటి. సార్ గురుగారు, మీరు కూడా ఏంటండి పిల్లలతో సరదాగా? గుంటల మంచి పాట అందుకున్నారని నేను ఊపు అందుకున్నాను సార్. ఇంకా పనుకోండి సరదాగా, పొద్దున్నే లెగాలి. గురుగారు, మీ భర్త అది చెప్పాను కదా పొద్దున్నే అట్టిపండు తొక్కలు తిని ఎక్కడ పడేస్తారు సార్? బయట పడేయాలి కదా. బయట పడేయకూడదండి, డస్ట్బిన్ లో పడేయాలి. అమ్మా నా భర్త ఎక్కడే? పిల్లలందరిది అప్పర్ బత్తే అంతరా. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదరా. ఇప్పుడు చూడండి నాన్న, హనుమంతుల్లా పైకి ఎలాగెక్తానా? సార్ మీకెందుకు సార్ ఆ పై బర్త్, నాకు ఇచ్చేయచ్చు కదా. మీకు పాస్ గట్ట వస్తే దిగడానికి ఈజీగా ఉంటది. తక్కువ అంచనా ఎత్తనం పెట్టరు నాన్న నన్ను. ఇప్పుడు చూడు ఎలాగెక్కుతాను హనుమంతుల్లాగా నేను. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఏమైందిరా? ఏట ఎప్పుడు మనకి ఇలా జరుగుతుంటాయి.
ఇంత డిప్రెషన్లో ఇదే నాకు బూస్ట్ బోర్నమేట. ఇతనేటర్ బాబు ఇలా చూస్తున్నాడు. ఎవడరా బాబు ఎంత కొరకెట్టేస్తున్నాడు? కళ్ళు తెరుచుకొని అలా పడుకుని పోతున్నాడు కొరకెట్టుకొని. మధు, కామ్లీ నువ్వెందుకు ఎక్కడికి వచ్చా? వెళ్ళి పడుకో. పడుకుంటాలే కానీ ఎందుకు మధు అలా అందరి దగ్గర నవ్వుల పాలవుతావు? నాకేమన్నా సరదా ఏంటి? నలుగురిని నవ్వించాలనుకుంటాను, నేనే నవ్వుల పాలవుతాను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నువ్వు అతిగా ఆశపడతావు. ఒక మధ్య తరగతోడు అంతకు మించి ఏం చేయగలడు కామ్లీ? ఆశపడతాడు, ఆవేశపడతాడు, చివరికి ఆసుపత్రిలో పడతాడు. అంతకు మించి మధ్య తరగతిలో పుట్టి ఇంకేం చేయగలం చెప్పు? బిల్ గేట్స్ ఏం చెప్పాడో తెలుసా? అతనితో మనకి అంత పరిచయం లేదులే, మనకేటి చెప్పలేదు. నీకు కాదు, నీలాంటోళ్ళ కోసమే ఒక మాట చెప్పాడు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే నీ తప్పే అని. బిల్ గేట్స్ వాళ్ళకేటమ్మా, వాళ్ళ ఇంటి ముందు బంగారం గేట్స్ ఉంటాయి, వాళ్ళు ఎన్నైనా చెప్తారు. మొన్నే మా నాన్న మాట చెప్పాడు, బాగుపడినోడు మాటకి బలం ఎక్కువరా, చాలా దూరం పరిగెడుతుందని. ఇప్పుడు నా దాకా వచ్చింది చూసావా మాట? ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తావు. సరే ఆశపడు, కానీ దాన్ని అందరికీ చెప్పకు. రేపు మనం ఆ పూరి జగన్నాథుడు ఆలయానికి వెళ్తున్నాం కదా, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ జగన్నాథుడికి చెప్పు. జగన్నాథుడు అంటే ఎవరు కామ్లీ? జగన్నాథుడు అంటే కృష్ణుడు. పొద్దున్న అంకుల్ స్టోరీ చెప్పారు, అప్పుడు నువ్వు లేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.